కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతకాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు మీనాక్షి మెళ్ళో తాళి కడతావా? కడతాను. వాడు మన మాట వినడు. వింటే నందు మాటే వినాలి. వీడు మాట్లాడితేనే వాడికి అర్థమవుతుంది. పార్థు, భోంచేరా. అమ్మా, అశోక్ కనబడ్డాడు. ఎక్కడ కనిపించాడు వాడు? ఎలా ఉన్నాడు? ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? వాడు ఎవడని ఇంటికి తీసుకురావాలి నాన్న? ఎందుకు తీసుకురావాలి? అదేంటి పార్థు అలా అంటావు? వాడు మనకేమీ కాడని ఎలా అంటావు? కాడు. వాడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. వాడు నాకు కనబడ్డాడని మీకు చెప్తుంది కూడా మీకు క్లారిఫికేషన్ ఇవ్వటం కోసమే. ఇవాళ నాకు ఎదురుపడినట్టు రేపు ఎప్పుడైనా పొరపాటున మీకు కూడా ఎదురుపడితే ఇంటికి తీసుకురాకూడదని చెప్తున్నాను. అశోక్ అనేవాడు మన జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం. ముగిసింది ముగిసిపోయినట్టే ఉండనివ్వండి. పార్థు, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి. లోపలికి వెళ్ళండి మేడం. అరే కావ్య గారు, మీరా? నేను టెడ్డీ బేర్ బిజినెస్ మానేసి నాకు ఇష్టమైన ఫోటోగ్రఫీకి వచ్చేసాను. ఇవాళ జాయిన్ అయ్యాను. యాజ్ యూజువల్ మీరే నా ఫస్ట్ కస్టమర్. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? మీరు అలాగే నిలబడండి, ఫోటో తీసేస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫుల్ మిడ్డు అన్నీ తీసేస్తాను. యాజ్ యూజువల్ మీరు అలాగే నిలబడండి. అవేమొద్దు, జస్ట్ పాస్పోర్ట్ తీయండి, ఎగ్జామినేషన్ అప్లికేషన్ కోసం. ఓకే అండి, అలాగే. స్మైల్ ప్లీజ్. అప్లికేషన్లో ఫోటోకి ఎందుకండి స్మైల్? మీరు తీయండి. మొహంలో నవ్వలేకపోతే మరీ డల్గా ఉంటుందండి. ప్లీజ్ కాస్త నవ్వండి. అయిపోయిందండి. ఓ పావుగంట అలా కూర్చోండి, కాపీస్ ఇచ్చేస్తాను. పర్లేదు, మీరు ప్రిన్సెస్ పెట్టండి, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. కావ్య గారు, ఎప్పుడు చలాకీగా ఉత్సాహంగా ఉండే మీరు చాలా డల్గా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదండి, వస్తాను. అది కాదండి, నన్ను ఎంకరేజ్ చేసి నేను బ్రతకగలనే నమ్మకం ఇచ్చిందే మీరు.
అలాంటిది మీరు ఇలా డల్గా ఉంటే నాకు అదోలా ఉందండి. ఓ ఫ్రెండ్గా అడిగాను. మీకు అభ్యంతరం అయితే చెప్పదులేండి. నాకెవరూ ఫ్రెండ్స్ లేరండి. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మీరు నాకు మంచి ఫ్రెండ్ అనే ఫీలింగ్లో ఉన్నాను. ఏం లేదండి, మా అక్క పెళ్లి గురించి ఇంట్లో చిన్న గొడవ. అందరం అదే డిస్టర్బెన్స్లో ఉన్నాం. ఓస్ అంతేనా? చూడండి, నేను చెప్తున్నాను, మీ అక్కయ్య పెళ్ళి మీరందరూ సంతోషపడేలా గొప్పగా జరుగుతుంది. ఇది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కావాలంటే చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో. మీ అక్కయ్య ఎంగేజ్మెంట్కి, మ్యారేజ్కి నేనే వీడియో కూడా తీస్తాను. అంతవరకు వీడియోలు కెమెరాలు ముట్టను. ఒట్టు. అమ్మయ్యా, నవ్వేశారా? అవును, ఈ ఊర్లో మీకెవరూ లేరా? లేరు. అంటే మీరొక్కరే ఉంటారా? నాతో పాటు మా అమ్మ ఉంటుంది. నేను మా అమ్మ తప్ప మాకింకెవరూ లేరు. ఓ అలాగా. అయితే మరి నేను బయలుదేరినా? మంచిదండి. అమ్మని నేను మరీ మరీ అడిగానని చెప్పండి. ఉమ్, వస్తాను. ఉమ్. అబ్బా, కనపడరు గాని మీకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఎంత ఎత్తుకు ఎదిగిపోయారు చూడండి. మన బాస్ వచ్చేసారే. గుడ్ మార్నింగ్ బాస్. బాస్ కాదు, మన హీరో. లేడీస్ గురించి ఎంత గొప్పగా చెప్పి విశేష్ వేయించారు చూడండి. థ్యాంక్ యూ బాస్. చూసావు పార్దు, చిన్న బ్యానర్ పెద్ద పబ్లిసిటీ. ఎలా ఉంది బ్యానర్? చాలా బాగుంది. మీ ఇద్దరు ఒకసారి నా క్యాబిన్కి రండి. బయట చండాలం ఏంటి? ఎవరడి చేశారు ఇదంతా? అదేంటి సార్ అలా అంటారు? నిన్న మీతో చెప్పా కదా, పర్మిషన్ ఫండ్ రిలీజ్ కి సంతకాలు చేయించుకున్నాను. ఆహా, నాతో చెప్పారా ఇవన్నీ చేస్తానని? చెప్పాను అంటే మీరు సంతకం చేసిన పేపర్లోనే అన్నీ ఉన్నాయి. మీరు చదివి సంతకం చేసి ఉండాల్సింది. నేను మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు సంతకం చేయించుకున్నారు. ముందు బయట నా ఫ్లెక్సీ తీసి తగలబెట్టేయండి. దాన్ని తగలబెడితే బయట చూసేవాళ్ళు కంపెనీలో ఏదో గొడవ వచ్చి చైర్మన్ ఫ్లెక్సీని ఎంప్లాయీస్ తగలబెడుతున్నారని బ్యాడ్ గా అనుకుంటారు. పైగా ఫ్లెక్సీ వల్ల ఎంత పబ్లిసిటీ తెలుసా? పబ్లిసిటీ కావాల్సింది కంపెనీకి, మనుషులకు కాదు. ముందు తీసేయండి. పార్దు, కార్పొరేట్ సెక్టర్లు ఇవన్నీ తప్పవు. దీనివల్ల నీకు లాభమే గానీ నష్టమే లేదు. నాకు చిరాగ్గా ఉంది. సార్ ప్లీజ్ కూల్ డౌన్. ఏమీ లేని దానికి ఎందుకింత కోపడుతున్నారు? ఇవాళ విమెన్స్ డే. విమెన్స్ డే అయితే నాకేంటి? ఉమెన్ లోనే మెన్ కూడా ఉన్నాడు. ఈ ఫంక్షన్ మీది కూడా. పైగా మీరు ఇవాళ స్పెషల్ గెస్ట్. మీరు ఈ ఫంక్షన్ కి రావాలి సార్. ఏంటి స్పెషల్ గెస్టా? ఫంక్షన్ కి రావాలా? చస్తే రాను. అలా అనకూడదు పార్దు. కంపెనీ చైర్మన్ గా నువ్వు స్పీచ్ ఇవ్వాలి. నేను స్పీచ్ ఇవ్వాలా? నాన్ సెన్స్. అలా అనకండి సార్. మీరొచ్చి మహిళల గురించి 4 మాటలు మాట్లాడితే బాగుంటుంది. మహిళల గురించి గొప్పగా మాట్లాడాలా? అలాంటి అబద్ధాలు పాపపు మాటలో నేను మాట్లాడను. అంతగా అవసరం అనుకుంటే నా తరపున షరత్ వచ్చి స్పీచ్ ఇస్తాడు. నేను రెడీ.
హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4. చూసారా మైక్ సెట్లు దొంగలించి అద్దెకిచ్చి ఆ మొహము ఇతను మాట్లాడితే కుర్చీలతో కొట్టి చంపేస్తారు. అమ్మో రాక్షసులు అన్నది పని చేస్తారు. సార్ అమ్మాయిలో మీకే మంచి ఫాలోయింగ్ ఉంది. మీ స్పీచ్ ఏదో మీరే స్పీకండి. నాకు ఆడాల గురించి మాట్లాడడం చేత కదయ్యా. అయినా నేను మాట్లాడను. మీరు మాట్లాడగలరు సార్. నేను ఆడాల గురించి మాట్లాడితే తిట్లు శాపనార్థాలు వస్తాయి. పర్లేదా? పార్దు నువ్వు ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ రోజులు ఎవడో సొంత స్పీచ్ ఇవ్వట్లేదు. ఎవడో రాస్తే కళ్ళు మూసుకుని గడగడా చదివేయటమే. స్పీచ్ నేను రాసిస్తాను, అద్భుతంగా ఉంటుంది. నీకు ఆడవాళ్ళతో మాట్లాడటమే చేత కాదు, నువ్వు ఆడవాళ్ళ గురించి మాటలు రాస్తావా? ఏడ్చినట్టే ఉంటుంది. అయితే ఆ ఏడిపేద మా బాసే ఏడుస్తారులేండి. సరే సరే ఏదో ఫ్లోలో వచ్చేసింది. మీ స్పీచ్ నేను రెడీ చేసిస్తాను, మీరు మాట్లాడండి. నా వల్ల కాదు. వల్ల కాదంటే కుదరదు సార్. చైర్మన్ గా మీరు మాట్లాడి తీరాలి, లేకపోతే లేడీస్ అంతా గోల చేస్తారు. అవును సార్, ఈ ఎమగోలైనా భరించొచ్చేమో గానీ ఈ ఆడవాళ్ళు కూడా భరించలేవు. మీరు ఊ అనండి ప్లీజ్. ప్లీజ్ చంపేస్తాను. హే బాస్ అనేసారు. నేను వెళ్ళి బయట ఏర్పాటు చూస్తాను. నేను అందుకు కాదు. ఎందుకు వాళ్ళు ఓకే అనేసుకున్నారుగా. గెట్ రెడీ. ఏంటయ్యా నన్ను ఇలా ఇరికించేశారు? రాగిని. ఎస్ మేడం. ఇలారా. చెప్పండి మేడం. నేను చెప్పినవన్నీ ఏర్పాటు చేసావు కదా? అంతా పక్కాగా రెడీ చేశాను మేడం. గుడ్. అలాగే మంచిగా పాటలు పాడే అమ్మాయిలు ఎవరున్నారో చూడు. దేనికి మేడం? చూడు చెప్తా. ఓకే మేడం. పార్దు ఫంక్షన్ కట్టండి స్పీచ్ ఇస్తాడంటావా? ఇస్తాడు. ఇచ్చేలా చేయాలి కదా. ఏమో గుర్రాన్ని చెరుగట్టు దాకా తీసుకురాగలం గానీ నీళ్లు తాగించగలమా? 3 చెరువుల నీళ్లు తాగిస్తాను చూడు. ఏమాత్రం తేడా వచ్చినా అదే చెరువులో నిన్ను ముంచేస్తాడు. జాగ్రత్త. నాకు ఈతొచ్చులే. పార్దు తెలివైనవాడు, అందుకే ఓ బండ కట్టిసిరేస్తాడు. చూద్దాం. ఇంతకీ పార్దు స్పీచ్ రెడీ చేసావా? ఇది శరత్ కిచి టైప్ చేయించి ఓ ప్రింట్అవుట్ తీయమని చెప్పవా? అలాగే. ఓకే. ఇదిగో శరత్, ఈ పేపర్లో ఉన్న స్పీచ్ ఉన్నట్టుగా టైప్ చేసి మీ బాస్కి ఇచ్చే. అబ్బో ఉమెన్స్ డే స్పీచ్. మా బాస్ ఇది చదువుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. వెళ్ళవయ్యా, వినాడంటే తాట తీస్తాడు. వెళ్ళు. ఇది మనకు అలవాటే కదా. వీళ్ళ స్పీచ్ మామూలుగా లేదు. ఆడాడు లేకపోతే ప్రపంచం నాశనం అయిపోద్దనే రేంజ్లో రాసింది వరుదుని. అసలు ప్రపంచంలో యుద్ధాలు వచ్చేదే ఆడదాని వలన.
ఈ రాతతో నీ తలరాత మారుస్తాను. ఈ రాతతో నీ తలరాత మారుస్తాను. అమ్మా అమ్మా అమ్మా. ఓ ఇక్కడున్నావా? నీతో ఓ మాట చెప్పాలే. ఇంతకాలం నేను ఈ ప్రపంచంలో నన్ను అభిమానించే మనిషి, ప్రేమించే మనిషి నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరనుకున్నాను. కానీ నీ తర్వాత నన్ను అభిమానంగా చూసే మనిషి, మాట్లాడే మనిషి ఒకరున్నారే. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరా అనా? కావ్య. పేరు బాగుంది కదూ. నిన్ను అడిగానని చెప్పమందే. చెప్పేశాను. తనని కూడా ఒకరోజు మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? ఓ ఆకలేస్తుందా? ఉండు, వెళ్ళి భోజనం తీసుకొస్తాను, సరేనా? పార్దు కమాన్. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? మహిళా దినోత్సవానికి స్పెషల్ గెస్ట్ నువ్వే కదా, స్పీచ్ వాళ్ళరా. స్పీచ్ పేపర్ కూడా రెడీ. పళ్ళు రాలిపోతాయి. వెల్కమ్ సార్. నేను రానని చెప్పాను కదా, ఎందుకు ఇలా బలవంత పెడతారు? పర్లేదు సార్, పదండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను రాను. మీరు రావాలంతే. రానంటున్నాను కదా. రావాలి. రాను. సార్, ఇంతకంటే బతిమాలించుకుంటే చూసే వాళ్ళకి బలవంత పెట్టినట్టు ఉండదు, బలాత్కరించినట్టు ఉంటుంది సార్. రండి సార్. రానంటే రాను. కార్తీక్ సార్, ఇక బలవంతం పనికిరాదు, బలాత్కారమే. పట్టండి. ఏయ్, నేను రాను. ఏయ్, వదలండి. కార్తీక్, రేయ్ శరత్. కార్తీక్, ఏంటిది? శరత్, వదిలు. వెల్కమ్ సార్. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి మర్యాదలన్నీ మా స్టైల్లోనే ఉంటాయి. చేతికి గంధం రాసుకుని బొట్టు పెట్టుకోండి. సార్ని అడగడం ఏంటి? ఆ మర్యాదలన్నీ మనమే చేయాలి. నన్ను కాదని నా మదినే వెతుకుతుంది ఎవరో, ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో, కుదరదని చెబుతున్నా వదలనని అంటున్నా, బలపునే కాదు అని తెలుపలేకున్నానే, తప్పని తప్పుకొని సాగలేకనే, నన్ను కాదని నా మదినే వెతుకుతుంది ఎవరో. వదలండి, వదలండి అయ్యా. ఆగండి సార్, వాళ్ళు పెట్టిన బొట్లు తీసేశారంటే పని కట్టుకుని ఆడవాళ్ళంతా బొట్లు పెడతారు. ఆ తర్వాత మీ మొహం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి.